అలానే విశేషం ఫస్ట్ ప్రైవేటు ర్యాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. విక్రమ్-1 దీని పేరుతోటి ఈ ప్రయోగం చేశారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి స్కై రూట్ అనేటువంటి సంస్థ ఈ ర్యాకెట్ని ఇస్రో నుంచి ప్రయోగించింది. ఇది సక్సెస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి టీంకి స్కై రూట్ వాళ్ళకి అభినందనలు తెలిపారు. ఇది స్కై రూట్ CEO సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ తోటి నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడారు. భారత్ గర్వించదగేలాగా మీ ప్రయత్నాలు ఉన్నాయని చెప్పి ప్రశంసించారు. భారత్ ఆశయాలను అంతరిక్షంలో నిలబెట్టారని చెప్పి కొనియాడారు. సో ఇది విక్రమ్-1 అనేది యువత కళలకు బలమైనటువంటి పునాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. సో ఈ బృందం ప్రైవేటు రాకెట్ని తయారు చేసి స్పేస్లోకి పంపించింది. వీళ్ళ వయసు ఎంతో కాదు, సగటు వయసు ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళ సగటు వయసు 28 సంవత్సరాలు. భారత యువత మేధో సంపత్తి ఎలా ఉందనేది ఈ ప్రయోగమే ఒక ఉదాహరణ. ఇది ఆమగన్ పేరుతో ఈ మిషన్ని చేపట్టారు. స్కై రూట్ ప్రయాణానికి ఆరంభం మాత్రమే ఇది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ 9 నిమిషాల నరేంద్ర మోడీ సంభాషణలో, ఫోన్ సంభాషణలో భారత అంతరిక్ష రంగాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళినందుకు ఆ బృందాన్ని, ఆ టీంని మొత్తాన్ని అభినందించారు నరేంద్ర మోడీ గారు. ఈ ప్రయోగానికి ముందు ప్రధాని చేతిరాతలో ఉండేటువంటి చేతిరాతతో పంపినటువంటి వందే మాతరం అనేటువంటి సందేశాన్ని ఈ విక్రమ్-1తో పాటు అంతరిక్షంలోకి ఈ విక్రమ్-1 తోటి పంపించేశారు, వందే మాతరం అనేటువంటి సందేశాన్ని. దీనిపై నరేంద్ర మోడీ గారు స్పందించారు. జాతీయ గీతాన్ని 150 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఇది ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా నిలిచేటువంటి సందేశం వందే మాతరం. సో ఈ పదాన్ని రాసి చివరిగా ముందుకు సాగండి, మరింత ఎత్తుకు ఎగరండి, నేను మీ వెంటే ఉంటానంటూ స్కై రూట్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఇప్పుడు అంతరిక్షం స్పేస్ టెక్నాలజీలోకి ఎంటర్ కావడానికి ప్రైవేటు స్టార్టప్ కంపెనీస్ ముందు పోటీ పడుతున్నాయి. దాంట్లో స్కై రూట్ హైదరాబాద్ బేస్డ్గా ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. విక్రమ్-1 పంపించడం ద్వారా స్కై రూట్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది నిరూపించింది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో 400 సుమారు స్టార్టప్ కంపెనీలు ఉండే స్పేస్ మీద అధ్యయనం చేయడానికి, పరిశోధన చేయడానికి. సో కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలని మనం చూడబోతున్నాము. దానికి స్కై రూట్ విక్రమ్-1 రూపంలో బాట వేసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.